ఇప్పుడు ఇది కూడా అదే ఉంది కదా, ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది మ్యాక్సిమం. గ్రేట్ క్రాప్స్ ఇక్కడ అంతా తాలే సార్. ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుందంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది హోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ. పాలు వచ్చేసింది సార్. అంటే గ్రెయిన్ పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది 15-20 days అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. దిస్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ బయటకు వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్ మాది. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది కొట్టు వరకు. 30 ఎకరాలు మొత్తం కౌలా. ఇక్కడ కౌలు వచ్చి పర్ ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్ కౌలు. ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేస్తేనేమో ఈ 5 బత్తాలు ఏదన్నా అయినా పైకంకులు ఎక్కడికంకులు ఉంచున్నాము, అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్ప నూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది కుప్ప వేసి. అదే నుంచుని ఉంటే మిషన్ కోత కొడితే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. ఏమన్నా ఆ పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా ఎవ్రీ ఫీల్డ్ విల్ బి ఎన్యూమరేటెడ్ సార్. ఆల్రెడీ యాప్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ. ఇంకా 2-3 daysలో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 days దే షుడ్ బి గెటింగ్ కంపల్సరీ. తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది. పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫుల్గా రెయిన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కంకి అంతా ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాను బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్. పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. పోటు వచ్చేస్తూ ఉంటుందా? పోటు వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్ళదు సార్. జగదట్టేసినప్పుడు ఈ పొలాల్లో నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా 2 మండలాల్లో పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడం కొత్తది. లూయిస్ని కరెక్ట్గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు, ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిటేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది. అన్నీ తీసి మళ్ళీ కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు వీ హ్యాడ్ ఫైండ్ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్. అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్, విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ యాక్చువల్లీ. అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్ యాక్చువల్లీ. అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు పౌర్ణమి అది ఉంటుంది. బట్ ఇక్కడ సిమిలర్ సినారియో ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది. అంతే కదా. ఒకసారి దీన్ని ఒక మీటింగ్ కూర్చున్నాం సార్.
లాస్ట్ టైం కూడా మరి 14 crores తో ఇచ్చారు సార్. ఇది కూడా రిజాల్వ్ అయితే ఇంకా వీళ్ళు ఓకే కదలం మీకు కదలండి. ఆధారం ఉంటుందా మాకు గవర్నమెంట్ బతుకోవాలి మేము మీ పేరు బాగున్నాయి మీరెంత కాల్ చేస్తారు? 5 ఎకరాలున్నారా 5.5 అండి మీ పక్కన ఇటు వచ్చి మీరు ఇటు పక్కన రైతులే మాకేం ఇవ్వరు ఇబ్బంది వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఇవ్వరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే కౌలు రైతులు నాకు అవగాహన ఉంది, నేను మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి మాకు మేలు జరగాలి పల జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవాడు నాగేశ్వరం మీ పేరు? రమేష్ అండి. అయ్యా ఓకే.